దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 12వ వచనం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము నుండి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ దావీదు అంటూ ఉన్నారు, ప్రభువా, ఏలువాడా, నన్ను ఏలువాడా, నీవు మనుష్యులందరికీ, ప్రతి మానవునికి, మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి క్రియల చొప్పున వారు ఏమైతే పనులు చేస్తున్నారో, ఏ క్రియలు వారి కలిగి జీవిస్తూ నడుస్తున్నారో ఆ క్రియలను బట్టి నీవు వారికి ప్రతిఫలం ఇస్తున్నావు అని అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, మేలు చేస్తే మేలు కార్యములు దేవుడు చేస్తూ ఉన్నారు. ఏమండి, మరి దీవెనకరమైన పనులు చేస్తే దీవెనకరమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. పాపము చేస్తే పాపము తగ్గట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నారు. గనుక ఈ సంగతి గ్రహించిన దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, ప్రభువా, నీవు ప్రతి మనిషిని పరిశీలన చేస్తున్నావు. అవును ప్రియులారా, ఆయన ఆకాశము నుండి ప్రతి మనిషిని ఆయన చూస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 34:21 అంటాడు, నరుల మీద ఆయన దృష్టి ఉన్నది, కాగా వారి నడతలను ఆయన బాగుగా కనిపెట్టుచు ఉన్నాడని వ్రాయబడింది. అవును ప్రియ స్నేహితులారా, ప్రతి వాని క్రియలు చెప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఎందుకు ఇస్తున్నాడంటే, వారి చేస్తున్న పనిని బట్టి, వారి ఆలోచించిన ఆలోచనలను బట్టి ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. గనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో వాడబడే బిడ్డగా, దేవుని యొక్క పని కొరకు ప్రయాసపడే బిడ్డగా, దేవుని పని కొరకు నమ్మకంగా ఉండే వ్యక్తిగా మనం ఉన్నట్లయితే నిత్యముగా దాని ఫలాన్ని మనం చూస్తాం. గనుక ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, కానీ ఆయనలో నుండి అంటుకట్టబడినప్పుడు మనము చక్కగా ఫలిస్తాము. గనుక దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని సన్నిధిలో ప్రతిఫలం పొందేవారిగా, ఫలాలను అనుభవించేవారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా కృప చూపుటయు నీది అంటూ ఉన్నా. ఆయన ఆశీర్వదించే దేవుడు గనుక ఆయన కొరకు బ్రతికే జీవితాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాము. నీవెవరికి ఏ ఫలం ఇవ్వాలో, ఏ ప్రతిఫలం ఇవ్వాలో మీకు ప్రతిదీ తెలుసు గనుక నీ సన్నిధిలో యథార్థముగా భయభక్తులు కలిగి జీవించు వారిగా భక్తి జీవితములో మీరే నడిపించమని, మమ్మలను దీవించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా మనలను దీవించునుగాక. ఆమేన్.